అనుకుంటారో వాళ్ళకి చేర్స్. గీత ఎప్పుడూ చెప్పేది ప్రేమ కన్నా గొప్పది భూమి మీద ఏదీ లేదని. నమ్మేవాడిని కదా, హేతువాదిని కదా, లాజిక్ కోసం వెతికేవాడిని. తను పోయాక అర్థమైంది ప్రేమ ఏ లాజిక్ కి అందని మ్యాజిక్ అని. మిస్ అయిపోయాను రసీను. కొంచెం ప్రేమ కూడా గీతకు అర్థమయ్యేలా చూపించలేకపోయాను. మళ్ళీ అలాంటి ప్రేమ నీ కళ్ళలో వసుధ పైన చూశాను. దట్ సేమ్ ఓల్డ్ బ్లడీ లాజిక్లెస్ మ్యాజిక్ కాల్డ్ లవ్. అందుకే నువ్వు గీత గ్రేట్ అంటున్నది. ఎంత గ్రేట్ అంటే ప్రేమించిన అమ్మాయి కోసం ఇన్ని వేల కోట్లు ఎడంకాలతో తన్నుకుంటూ వెళ్ళిపోయావు. ఎవడని చేస్తాడనే భయం లేకుండా నేను దొంగని అని నిజాన్ని పుట్టబద్దలు కొట్టేశాను. అందుకే నీ పిచ్చి గ్రేట్ అంటున్నది. నేను చూశాక అర్థమైంది దేవుడు అంటే ఏంటో. నేను దేవుడిని కాదు సార్. రే పిచ్చోడా, దేవుడు అంటే రాళ్ళు, రెప్పలు, ఫోటోలు, విగ్రహాలు కాదు. అవి నమ్మకాలు. అక్కడ దేవుడు ఉన్నాడంటే ఉన్నట్టు, లేడంటే లేనట్టు. కానీ కోట్లాది జనం నీ మీద పెంచుకున్న నమ్మకం ఉంది చూడు, అది దేవుడు అంటే. కల్మషం లేని నీ ప్రేమ, ప్రేమకి తప్ప దేనికి లొంగని నీ నిజాయితీ ఉంది చూడు, అది దేవుడు అంటే. నా భాషలో చెప్పాలంటే మనిషికి మనిషే సాయం అంటుంది నాస్తికత్వం. సాయం చేసే మనిషే దేవుడు అంటుంది ఆస్తికత్వం. ఏ మతమైనా చివరికి చెప్పేది ఒకటే, నిజాయితీగా బ్రతుకు, వీలైతే నలుగురికి సాయం చేయి, అంతే కదా. ఎవరికో సాయం చేసే పొజిషన్ లో నేను లేను సార్. నేనే ఇరుక్కుపోయి ఏడుస్తున్నా. ఏడు, ఏం పర్లేదు. నీతికి నిలబడేవాడికి, నిజాయితీగా బతికేవాడికి ఏడుపు ఎప్పుడూ తప్పదు. చెమట పట్టకపోతే చల్లగాలి విలువ తెలియదు. సంఘర్షణ పడకపోతే జీవితం విలువ తెలియదు. అసలు ఒకప్పుడు నీ గురించి మాత్రమే ఆలోచించేవాడివి, ఇప్పుడు ఆ పిల్లాడు ఏషాని ఆదుకోలేకపోయానని పక్క వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నావు, అవునా కాదా? నీ అంత జాలి వాడికొచ్చిన జబ్బుకి లేదురా. ఇలాంటి రకరకాల జబ్బులతో ఎంతో మంది పిల్లలు బాధపడుతున్నారు. TamilMV.law. దేశంలో కొన్ని వేల మంది ఏషాలకి నువ్వే సాయం చేయాలి. నేనా? అవును, పిచ్చి జనం రా పాపం. ఏదంటే అది నమ్మేస్తారు. ఎప్పుడు వీళ్ళకి ఎవరో వస్తారు, ఏదో చేస్తారన్న నిస్సహాయత ఎప్పటికీ పోదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? జనం నిన్ను దేవుడిని చేస్తే వచ్చిన 2000 కోట్లు ఆ జనానికే పంచు. నీ సాయం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ నమ్మకాన్ని గెలిపించు. నేను దేవుడి నుంచి మనిషిని చేసి నీ ప్రేమని నేను గెలిపిస్తాను. ఏంటి సార్ ఇదంతా? దీన్ని 3D హోలోగ్రామ్ అంటారు. ఏ కెమెరా ఫిక్స్ చేయండి. ఇక్కడ మధ్యలో నిలబడు. సార్ ఏం సార్ ఇదే? ఏదో జెరాక్స్ ఇచ్చి వేస్తారా? ఇదేంటి సార్, జీత్ సినిమాలో ఐశ్వర్య డాన్స్ చేసినట్టుంది. సంథింగ్ లేదా. ఈ 3D టెక్నాలజీని ఆ మధ్య ఎలక్షన్ లో నరేంద్ర మోదీ గారు కూడా యూజ్ చేశారు. మనం లేకుండా మనం అక్కడ ఉన్నట్టుగా భ్రమ కల్పించే మన రియల్ ఇమేజ్ వస్తుంది. కానీ మనకెందుకు సార్ ఇది? ఆశ్రమం కోసం గవర్నమెంట్ అలాట్ చేసిన ల్యాండ్ లో రేపు 24న భూమి పూజ ప్లాన్ చేస్తున్నారు. ఆ రోజు నీ స్పీచ్ వినడం కోసం కొన్ని వేల మంది భక్తులు వస్తారు. ఆ స్టేజ్ కింద ఒక రూమ్ అరేంజ్ చేస్తున్నాను. సో నువ్వు ఆ రూమ్ లో నిలబడి 3D హోలోగ్రామ్ టెక్నాలజీ ద్వారా ట్రస్ట్ లో ఉన్న 2000 కోట్లు ప్రజలకు ఇస్తున్నట్టు అనౌన్స్ చేసి అంతర్ధానం అయిపోతాం. అంతదానం ఇచ్చేత మేమైపోలే? అంతదానం కాదు, అంతర్ధానం అంటే అన్ని వేల మంది చూస్తుండగా మాయమై. ఏం సార్ మీరు చెప్పేది? చూపిస్తా. సార్ మరి వసుధ? ప్రజలకేం చేయాలో నువ్వు చెయ్యి. నీ ప్రేమ గెలిచేలా నేను చేస్తా. నీ స్పీచ్ ఇందులో ఉంది, ప్రిపేర్. నమ్మకాన్ని మించిన దేవుడు లేడు, సంకల్పాన్ని మించిన ధైర్యం లేదు. ఇప్పుడు ఆ రెండు నీలో ఉన్నాయి. ఆల్ ది బెస్ట్. స్థలం అడిగినావు, తెచ్చిచ్చినా. రేపు దానికి 24 శంకుస్థాపన అంటున్నావు. వస్తా. ఇంకేంటి, నువ్వు అడిగినంత చేసినాడు కదా. నువ్వు వస్తే నీ వెనకాల పార్టీ జెండా ఒక్కటే వస్తుంది. అదే సీఎం వస్తే నేషనల్ మీడియా మొత్తం కవర్ అవుతుంది. స్టేట్ లో ఫేమస్ అయితేనే 2000 కోట్లు. అదే దేశంలో అయితే లెక్కేందో తెలుసా? అంటే ఎక్కువ చదువుకుంటే మినిస్టర్ కాలేమంటేను పచ్చి ఆపేసి లక్షల కోట్లు.
కొడితే ఖజానా నిండిపోవాలి. సీఎం వస్తాడా నిజంగా? ఏంది నిజంగా? మన వెనకాల 54 మంది ఎమ్మెల్యేలు ఉండారు. సీఎం అని తీసుకొచ్చే బాధ్యత నాది. నువ్వు ప్లాన్ కరెక్ట్ గా వర్కౌట్ చేయ చూతా. నువ్వు సీఎం ని పిలు. ఇండియాలో ప్రతి సిటీలో మనకు స్టార్ హోటల్ ఉంటుంది. అన్ని కుదిరితే నువ్వే సీఎం కావచ్చు. సీఎం వస్తున్నాడు అంతే. నువ్వేం చెప్పక్కర్లేదు, నాకన్నీ తెలుసు. మినిస్టర్ రఘు స్కామ్లను నా టేబుల్ మీదకి వచ్చి చాలా రోజులైంది. సైలెంట్ గా సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేశాను. తొందరగా లోపల ఉంటాడు. సో జస్ట్ వన్ థింగ్, ఆ ట్రస్ట్ లో ఉన్న క్రిమినల్ లాయర్ బ్యాచ్ గురించి ఆలోచించాలి మీరు ప్లీజ్. అందరికి టైం వస్తుంది, బట్ నువ్వు మాత్రం చాలా మంచి పని చేస్తున్నావు. ఆ డబ్బు జనాలకి అందేలా చేయడానికి నా నుంచి నీకే హెల్ప్ కావాలన్నా చేస్తాను. ఓకే? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, రియలీ అప్రిషియేట్ దాట్. సో హౌస్ ఇట్ గోయింగ్ సార్? ఎలా ఉన్నారు మీరు? నువ్వేం మారలేదు చైతన్య. సార్ ఐఏఎస్ సర్వీస్ లో ఉన్నప్పుడు కూడా ముందు జనాల గురించి మాట్లాడి తర్వాత పర్సనల్స్ ఉండేవి. వెల్ ఇన్ఫాక్ట్ నువ్వు జాబ్ వదిలేసినప్పుడు నేను కొంచెం ఫీల్ అయ్యాను. బట్ ఇప్పుడు నువ్వు చేస్తుంది కరెక్ట్ సర్వీస్. థ్యాంక్స్ అగైన్ సార్. కానీ నాదేముంది సార్, పాలిటిక్స్ లో ఇంకా మీలాంటి వాళ్ళు ఉన్నారంటే నమ్మలేం. ఉన్నాను, నమ్మండి. అయ్యో అలా కాదు సార్, జస్ట్ ఎనలైజింగ్ అంతే. శంకుస్థాపన ఎప్పుడు? సార్ వచ్చే 24th. 24th. గుడ్, వస్తాను. అక్కడే అందరూ అకౌంట్ సెటిల్ చేద్దాం. థ్యాంక్ యూ సార్, ఐల్ టేక్ యూ లీవ్. ఆల్ ది బెస్ట్. సీ యూ సూన్ సార్. ఏయ్, నా ఆలోచన కట్టొస్తేనే వదలను. అలాంటిది నా డ్రీమ్ కట్టొస్తావా? రేపు 24వ వాడిని దేవుడి నుంచి మనిషిని చేస్తావా? అదే 24వ వాడిని శవాన్ని చేస్తా. వాడెప్పటికీ దేవుడే. నేను చెప్పేది ఏంటంటే కృష్ణానంద స్వామి భక్తులందరికీ మనకి ప్రభుత్వం ఇచ్చిన 10 ఎకరాల్లో షాపింగ్ మాల్లు, లిక్కర్ మాల్లు, సినిమా థియేటర్లు కడుతున్నాం. డబ్బులు అవసరం లేదు, భక్తులందరికీ ఫ్రీ. సారీ, నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా వెళ్ళిపోతున్నాను. వాళ్ళకి మన ప్లాన్ తెలిసిపోయింది. దేవుడంటే అంతులేని ప్రేమ, అనంతమైన విశ్వాసం, చెరిగిపోని నమ్మకం. చైతన్య గారు ఏదో ఎంఎంఎస్ పంపించారు. నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా వెళ్ళిపోతున్నాను. వాళ్ళకి మన ప్లాన్ తెలిసిపోయింది. కానీ ఆ డబ్బు ఎటు పరిస్థితుల్లో జనాలకి ఇచ్చేయాలి. వాళ్ళ ఆశ, నా ఆశయం ఇప్పుడు రెండు నీ చేతిలో ఉన్నాయి. నమ్మకాన్ని గెలిపించా. ఈషా చావుకి కారణం నువ్వు కాదు, కానీ క్యాన్సర్ పేషెంట్ బ్రతికాడంటే దానికి కారణం ఖచ్చితంగా నువ్వే. దేశంలో కొన్ని వేల మంది ఈషాలకి నువ్వే సాయం చేయాలి. అవసరమే అనుకో, ఆధారపడటమే అనుకో, వాళ్ళకి అర్థించడం మాత్రమే తెలుసు, నీకు ఆదుకోవడం తెలుసు. నీ సాయం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ నమ్మకాన్ని గెలిపించు. నమ్మకాన్ని గెలిపించు. వాడు పోతూ పోతూ నీకు అప్పగించాడా? ప్రాణాలతో ఉండాలంటే అటు రావద్దు. ప్రాణం పోయినా పర్వాలేదు, ఒక్క రూపాయి కూడా బయటికి వెళ్ళనియను. ఈ డబ్బంతా జనాలకు వెళ్లాల్సిందే.
పోలీస్ స్టేషన్ గోడల మీద, కోర్టు అరుగుల మీద నీలాంటి వాళ్ళతో ఆడుకుంటూ పెరిగిన కొడుకుండ్రా నేను. నాతోనే గేమ్సా? చచ్చిన నువ్వెప్పటికీ మనిషివి కాలేవు. దేవుడు వేరా, నువ్వెప్పటికీ దేవుడు వేరా. డబ్బెంతుంది? 2,000 కోట్లు సార్. 2,000 కోట్లు చాలా పెద్ద అమౌంట్. అది అపోజిషన్ వాళ్ళకి ఇస్తే 10 మంది ఎమ్మెల్యేలు మా పార్టీ నుంచి జంప్ అయిపోతారు. ఆ డబ్బు వేస్ట్ చేయకూడదు. నవడేస్ మనీ ఈజ్ ఎవ్రీథింగ్. వాడు ఏ క్షణంలో ఏదైనా చేయొచ్చు. నువ్వు పని చేయి. అసలు నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? నాకు అన్ని తెలిసే చేస్తున్నా. ఇలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు ఇలా చేస్తే పర్మనెంట్ దేవుడు కొండిపోలే. ఉండిపోయినా పర్లేదు, ఆ డబ్బు మాత్రం జనాలకు చేర్చాలి. అర్థమైందా? అదే అది కాదురా, నువ్వు చెప్పొచ్చుగా. బసు, నీకు ప్రేమని ప్రాణమని ఏవేవో చెప్పాను, అవన్నీ నిజమే. కానీ అంతకంటే ముఖ్యమైన పని నాకు చైతన్య గారు ఇచ్చి వెళ్ళిపోయారు. నమ్మింది చేయడానికి ప్రాణాలే పోగొట్టుకున్నారు. దీని ముందు మన ప్రేమ చాలా చిన్నదనిపిస్తుంది. వస్తా, మీరు కరెక్టే అంకుల్. నేను ఎప్పటికీ మీ అల్లుడు కాలేను. పెళ్ళైన తర్వాత ఇద్దామనుకున్నా. అందరికీ నమస్కారం. నేను మీలానే పుట్టాను. నా జీవితం బాగుంటే చాలు అని స్వార్థంతో బ్రతికాను. కానీ ఒక ప్రేమ నన్ను మనిషిని చేసింది, ఒక నమ్మకం నన్ను దేవుడిని చేసింది, ఒక బాధ్యత నన్ను మీ ముందుకు తీసుకొచ్చింది. దేవుడు అంటే మాయలు, మంత్రాలు, మహిమలు కాదని ఒక దేవుడు నాతో చెప్పాడు. ఏది ఆశించకుండా ఎదుటి మనిషిని ప్రేమించే ప్రతి మనిషి దేవుడే అని చెప్పాడు. అసలు ప్రేమే దేవుడు అన్నాడు. తీసుకోవటం స్వార్థం అయితే ఇవ్వటం దైవత్వం అని చెప్పాడు. నేను ఎందుకు పుట్టానో చెప్పాడు. నేను చేయాల్సిన పనేంటో చెప్పి వెళ్ళిపోయాడు. అవును, నేను దేవుణ్ణి చూశాను. పిల్లలు దైవత్వంతో సమానమని చెప్తాం కదా. అందుకే ఈ కృష్ణానంద స్వామి ట్రస్ట్ లో ఉన్న 2,000 కోట్లతో హాస్పిటల్ కడుతున్నాము. ప్రతి సంవత్సరం అనారోగ్యం వల్ల 1,000 మంది పిల్లలు చనిపోతున్నారు. వీళ్ళందరికీ ఉచితంగా వైద్యం అందిస్తాం. ఇక ముందు ఏ బిడ్డ వైద్యం అందక చనిపోకూడదు. నేను ఇందుకే పుట్టాను.
అవతారం కృష్ణానంద స్వామిపై హత్యాయత్నం జరిగింది. భక్తులు తనకిచ్చిన 2,000 కోట్లతో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఏర్పాటు చేస్తానని బాబా ప్రకటిస్తుండగా ఈ దారుణం చోటు చేసుకుంది. నమస్తే. ఎలా ఉంది? బానే ఉంది సార్. నిన్ను షూట్ చేసింది ఇతనే. నేనే చేయించాను. తప్పలేదు. చైతన్య నీకు మాటిచ్చాడు కదా, నువ్వు ఆ డబ్బు జనాలకి ఇచ్చేస్తే దేవుడి నుంచి మనిషిని చేస్తానని. ఈ విషయంలో నీకు అన్ని రకాలుగా సహాయం చేస్తానని మాటిచ్చాను. అందుకే చేశాను. నువ్వేం భయపడకు అని నేను చూసుకుంటాను. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేసావు. ఇప్పుడు ఆ ట్రస్ట్ డబ్బు జనాలకు అందుతున్నాయి. బాబా అవతారం నుంచి నువ్వు మళ్ళీ మనిషి అయిపోయావు. వెళ్ళు, వెళ్ళు, నీ ప్రేమని నీ జీవితాన్ని ఎంజాయ్ చేయి. ఆల్ ది బెస్ట్. డాక్టర్, మీరు ఒక పని చేయండి. బాబా పరిస్థితి ఎలా ఉంది సార్? డాక్టర్స్ ఎవరు క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు సార్. అసలు ఏంటి సార్ సిచ్యువేషన్? డాక్టర్లు చాలా ప్రయత్నం చేశారు. దురదృష్టం, బాబా భౌతికంగా మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు. జాతస్య హి ధ్రువో మృత్యుహ అని చెప్పిన శ్రీకృష్ణుడికైనా మనిషిగా పుట్టాక మరణం తప్పలేదు. బాబా ఆశీస్సులు ఎప్పుడు మన అందరి మీద ఉంటాయి. తోటి మనిషికి సహాయం చేయడమే మానవత్వం అని ఆచరించి చెప్పి వెళ్ళిపోయారు బాబా. ఆయన సందేశాన్ని, ఆయన ఆశయాన్ని ప్రజలందరికీ పంచుతాం. ఈ ట్రస్ట్ జనాలి కోసం, వాళ్ళ మంచి కోసం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటుంది. అన్ని పనులు ప్రభుత్వం దగ్గరుండి చూసుకుంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. రెండు తెలుగు రాష్ట్రాల్లో భక్తులు విషాదంలో మునిగిపోయారు. ముఖ్యమంత్రి తన మాటల్లో బాబా భౌతికంగా మనకి దూరమైన ఆయన ఆశీస్సులు మనకెప్పుడు ఉంటాయని, ఆయన సందేశాన్ని అందరికీ పంచాలని చెప్పారు. థ్యాంక్ యూ సార్. ఎందుకు? నేను ఈ పని చేస్తే నా మీద ఉన్న కేసులన్నీ కొట్టించేస్తానన్నారుగా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ప్రెస్ క్లబ్ లో సీసీ క్యామ్ ఫుటేజ్ చెక్ చేశాం. బాబాని హత్య చేసింది వీడే. హత్య చేసిన వాటిని మీరేం చేస్తారు? మీరు చెప్తే అరెస్ట్ చేస్తాం సార్. ఆధారాలు దొరికాక సీఎంఏ కాదు, పిఎం చెప్పిన వదలకూడదు. తీసుకెళ్ళండి. ఓకే సార్. ధర్మ సంస్థాపనార్థాయ తప్పలేదు. ఒక మంచి చేయడానికి చెడును వాడుకోవాల్సి వచ్చింది. వెళ్ళు. టేక్ హిమ్ టు కస్టడీ. సార్ అది కుకుంబర్. కుకుంబరం అంటే ఏంట్రా? ఇటైతే ఎట్టేస్తారో నాతో పట్టి కేక రైట్లో దువ్వెనా తుమ్మునా దాని కుమ్ము కదా అంటారు. మగవాళ్ళు వాడితే కుమ్మ అంటారు, లేడీస్ వాడితే కుకుంబర్ అంటారు. అది కూడా తెలియదు నీకు. ఎవరి మస్ట్ ఇంగ్లీష్ రా. యా అబ్సల్యూట్లీ వడ్కా. తొందరగా కానివ్వండి రా, పిల్లలకి ఆకలేస్తుంది. మా చీపేదారా మనం పిల్లలం కాదారా? చైతన్య ఇచ్చిన మాట ప్రకారం ఎర్రసీన్ మామూలు మనిషి అయిపోయాడు. వసుధను పెళ్లి చేసుకుని నిజాయితీగా బతుకుతూ ఈ రాష్ట్రానికి దూరంగా హ్యాపీగా సెటిల్ అయిపోయాడు. చైతన్య తల్లికి కొడుకులేని లోటు తీరుస్తూ అన్ని తానే చూసుకుంటున్నాడు. బిల్డర్ సత్యబాబు అదే ఆశ్రమంలో ఉంటూ ఎవరికి హెల్ప్ కావాలన్నా చేస్తున్నాడు. ఎర్రసీన్కి సీఎం ఇచ్చిన మాట ప్రకారం